ఇండియన్స్ అంటే చాలామంది విలువ ఇవ్వట్లేదండి. అన్నీ ఫ్రీగా వేస్తున్నారు వీళ్ళు. ఓపెన్ అయిపోయింది. నేనైతే మొత్తానికి ఏదో తేడా పడ్డానండి. ఇక్కడ ఇండియన్స్ షాపులు ఈ విధంగా ఉన్నాయండి. తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు. మీరు తెలుగేనండి? ఇదిగోండి ఇక్కడ కూడా తెలుగు వాళ్ళే. అమ్మాయి బాగున్నట్టుంది. అక్కడ అమ్మాయి బాగుంది, వెళ్ళొద్దామా? ఏంటిది? టెంపుల్, మన ఇండియన్ టెంపుల్లా ఉంది. ఇంకా తినలేదన్న, నోట్లో పెట్టుకోపోతుంది. గోంగూర. అమ్మో అమ్మో, ఏందండి భారతీయులతో కలకల్లాడిపోతుంది. బంగారం దుకాణం. నేను ఇక్కడ నుంచి లిటిల్ ఇండియా అని, మన భారతీయులు ఎక్కువగా నివసించే ఏరియా. చూడటానికి అచ్చం ఇండియా లాగే ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి సింగపూర్ చైనా టౌన్లో అయితే ఉన్నాను. చైనా టౌన్ అంటే ఇక్కడ చైనా వాళ్ళు ఎక్కువగా నివసిస్తారు. ఎలా ఉంటుందంటే ఒక మినీ చైనా ఉన్నట్టు ఉంటుంది ఈ ఏరియా మొత్తం కూడా. సింగపూర్లో చైనా ఫ్లేవర్ తగులుతుంది. ఇంకా చైనీస్ ఫుడ్ ఐటమ్స్, చైనా వాళ్ళ షాపులు, ఇట్లా మనకి చాలా చైనా ఫ్లేవర్ అయితే తగులుతుంది ఇక్కడ. ఎలా ఉందో చూసేద్దాం. కుదిరితే ఇంకేమైనా కవర్ చేద్దాం ఇదే వీడియోలో ఈ చైనా టౌన్తో పాటు. చూద్దాం. ముందుగా మనం చైనా టౌన్లో దీని పేరేం పేరు? ఇది పీపుల్స్ పార్క్ అంటండి దీని పేరు. ఇది మొత్తం హాకర్ సెంటరు. గత వీడియోలో కూడా చెప్పాను, హాకర్ సెంటర్ అంటే ఏం లేదు, ఫుడ్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ అయితే ఉంటుంది ఈ హాకర్ సెంటర్లో. మొత్తం చూసుకోండి, అన్నీ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, అది ఏ భాష అర్థం కావట్లేదు. నాకు తెలిసి చైనీసే అయి ఉంటుంది అదంతా కూడా. ఇలా ఉంటుందండి ఈ విధంగా చైనీస్ ఫుడ్. అన్నీ మనం ఎక్కడ చూడండి ఫుడ్ ఐటమ్స్ మొత్తం మన దేశం దాటితే వేరే దేశాల్లో ఈ విధమైన ఫుడ్స్ అయితే తింటారు. సింగపూర్ గురించి చెప్పేది ఏం లేదండి. మినిమం $4, $5 ఫుడ్ తినాలంటే, కడుపు నిండాలంటే. $4 అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. అది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, డిన్నర్ కానివ్వండి, మనకి ఆ మాత్రం అయితే పెట్టుకోవాలి. డిఫరెంట్ ఐటమ్స్. ఇంకా ఈ విధంగా ఉంటుంది ఈ హాకర్ సెంటరు. ఇక్కడ ఎక్కడా కూడా ఇండియన్ ఫుడ్ కోర్ట్ అయితే లేదు ఈ షాపుల్లో. ఎందుకంటే చైనా టౌన్ కదండి, చైనా వాళ్ళకి సంబంధించే ఉంటుంది అనుకుంటుంది ఇంట్లో. మొత్తం అదిగోండి చైనీస్ భాషలో రాసుంది. చైనాకి సంబంధించిన ఐటమ్స్ అనుకుంటా ఇవన్నీ. ఈ టీషర్ట్లు ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంది, చైనాది కాదు ఇది. ఒక్కసారి ఈ పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఈ పీపుల్స్ పార్క్ పైకి. ఏమైనా మనకి మంచి వ్యూవింగ్ ఏమైనా తగిలిద్దామో. ఇక్కడ ఏంటంటే పోలీస్ కెమెరాలు ఎప్పుడు వాచ్ చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా అయితే రూల్స్ ఫాలో అవ్వాలి. కారు పార్కింగ్ ఇట్లా ఇచ్చేసారు మొత్తం. ఈ పైన, ఈ కింద, ఆ కింద మొత్తం కారు పార్కింగ్ ఇచ్చేసినట్టున్నారు. ఇక్కడ చెప్పులు కుట్టే వాళ్ళు అయితే ఈ విధంగా ఉంటారు. సో మన సైడ్లానే ఉంది. మన సైడ్లో కాదులే, కొంచెం ప్రొఫెషనల్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ చైనా టౌన్లో అండర్ గ్రౌండ్ MRT అండి. డైరెక్ట్గా మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్తే ట్రైను. చూద్దాం ఇక్కడ ఏమైనా కొత్తగా కనపడిద్దాము. ఇది వీళ్ళది చైనీస్ న్యూ ఇయర్ దగ్గరలో ఉందంట. అందుకని ఏంటంటే వీళ్ళు మొత్తం డెకరేషన్ చేస్తున్నారండి. ఈ సింగపూర్లో వేరే దేశస్తులు ఎవరైనా ఎక్కువ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చైనా వాళ్ళే. కాబట్టి ఏంటంటే ఇక్కడ మ్యాండరిన్ అనేది ఆ భాష కూడా ఇక్కడ వాడుకలో ఉంది సింగపూర్లో ఇంగ్లీషు, మ్యాండరిన్, తమిళ్ భాష ప్రధానం. గ్రీన్ లైట్ పడినట్టుంది, టకటకా క్రాస్ చేస్తున్నారు. పరిగెట్టేద్దాం. అబ్బా లొకేషన్లు అదిరిపోయింది. భలే డెకరేట్ చేశారండి ఇది మాత్రం. బస్సులు ఈ విధంగా ఉంటాయి ఇక్కడ సింగపూర్లో. మంచి అడ్వాన్స్డ్గా ఉన్నాయి.
అసలు అంతా వెళ్తుంటే బొమ్మ కార్లా నిజమైన కార్లా అర్థం కావట్లేదు ఆ రోడ్డు మీద వెళ్తుంటే. ఆ రోడ్లు కానివ్వండి, ఆ కార్లు కానివ్వండి, మొత్తం నీట్గా, చాలా నీట్గా ఉన్నాయి కార్లు అవన్నీ కూడా. ఇక్కడ మాస్క్ స్ట్రీట్ అని ఉంది. మాస్క్ ఎప్పుడైనా మనకి మెయిన్ రోడ్ల కన్నా ఇట్లాంటి గొంతుల్లోనే ఏమైనా దొరికిద్ది చూడదగినవి. Brother, this is Chinese restaurant? Yes. Oh, it's nice. What? Hot pot. Oh, thank you. మొత్తం చైనాకి సంబంధించి ఒక ఇండియన్ రెస్టారెంట్ లేదు ఇక్కడ. ఇక్కడ రోడ్ పార్కింగ్ ఇచ్చారు మొత్తం. అంటే రోడ్ సైడే ఒక సైడ్ పార్కింగ్ చేసేసుకోవడం, ఒక సైడ్ నడుచుకుంటూ రావడం. ఇన్ని రెస్టారెంట్లు పెట్టుకున్నారండి. ఇప్పటి వరకు ఎక్కడ చూసినా రెస్టారెంట్లే కనపడుతున్నాయి. వీళ్ళకి ఎలా వర్కౌట్ అయ్యిద్దో నాకు అర్థం అవ్వట్లా. జనాలేమో తక్కువ ఉన్నారు, ఇన్ని రెస్టారెంట్లు పెట్టుకుని వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారు. ఇక్కడ మసీదు ఉంది చూస్తున్నారు కదండి. మనం మాస్క్ స్ట్రీట్ అన్నాం కదా ఇందాక, ఇదిగోండి ఇదే మసీదు. పేరు జమ్మే అంట, జామే చులియా మాస్క్. ఇక్కడ బట్టలు ఉతుక్కోవాలంటే అండి ఎవ్వరు ఉండరు ఇక్కడ, మనంతటా మనమే వచ్చి ఉతుక్కోవడం. ఇది ఉతుక్కునేది, ఇది డ్రైయరు. ఎంత బాగున్నాయో చూడండి, నిజంగా కొత్తగా మెరిసిపోతున్నాయి. ఎవరో డ్రైయర్లో కూడా వేశారు, ఆరబెట్టే మిషన్. దీంట్లో మనం డబ్బులు $1 పెట్టేసామంటే కాయిన్స్ వస్తాయి అన్నమాట. 2, 5, $10 నోట్లు యాక్సెప్టెడ్. మనం దీంట్లో నోటు పెట్టేస్తే దీంట్లో కాయిన్లు వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా సిస్టమ్ అయితే బాగుంది. థాయిలాండ్లో చూసా కానీ మరి ఈ రేంజ్లో అయితే లేదు. ఏంటిది టెంపుల్, మన ఇండియన్ టెంపుల్లా ఉంది. చైనా టౌన్లో చైనీస్ స్ట్రీట్ మార్కెట్ అంట, చైనా టౌన్ స్ట్రీట్ మార్కెట్. ఫస్ట్ మన టెంపుల్ కనపడింది కాబట్టి టెంపుల్లోకి వెళ్ళి ఇటు వద్దాం స్ట్రీట్ మార్కెట్లోకి. నో ఫుట్వేర్ బియాండ్ దిస్ పాయింట్. యా యూ కెన్. లోపలికైతే బయట క్లియర్గా బోర్డు పెట్టారు, అవి అయితే ఎలో లేదు, మాంసాహారం ఇవన్నీ తిని. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం ఎలా ఉందో మన దేవాలయం. పాదరక్షకులు అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏదో శిలాపలకమా తమిళ్లో ఉంది, నాకైతే అర్థం అవ్వట్లేదు. సార్ దిస్ టెంపుల్ ఈజ్ ఫర్ ఫ్రీ? ఈ టెంపుల్ ఫ్రీయేనా? నో టికెట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ టికెట్ ఏం అవసరం లేదంట. చెరుకు గళ్ళ కూడా ఉంది. అదిగోండి దేవుడు అయితే ఆ విధంగా ఉన్నారు. ఇది అక్కడ దేవుడు కట్టన్ గుడ్డ అయితే అడ్డం పెట్టారండి. ఈ టెంపుల్ వచ్చేసి ఉదయం పూట 6 గంటలకు తీసి సాయంత్రం 9 గంటల వరకు ఉంటుంది. ఉదయం పూజా కార్యక్రమం 1 గంట, సాయంత్రం పూజా కార్యక్రమం 1 గంట. సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ చేస్తారు, ఉదయం 6 గంటలకి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత తిరిగి కట్టనైతే వేసేస్తారంటండి. కాబట్టి మనకి దైవ దర్శనం అయితే కలగట్లా. ఆ విధంగా ఉంటారని నమూనా కింద మనకి కట్టనైతే వేశారు. అన్నట్లు ఈ టెంపుల్ పేరు మరియమ్మన్ టెంపుల్ అంటండి. సార్ మరియమ్మన్ టెంపుల్, మరియమ్మన్ టెంపుల్. సో ఇక్కడ తమిళ్ పండితులు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఏంటంటే సార్ దిస్ ఈజ్ ఫర్ మ్యారేజ్. కెన్ హౌ మచ్ సార్ ఫర్ వన్ మ్యారేజ్ యూ చార్జ్? $200-300 వన్ మ్యారేజ్ కంప్లీట్. ఓకే, 200-300 సింగపూర్ డాలర్లు ఇస్తాయంటే ఇక్కడ పెళ్ళి అయితే అయిపోద్దంట. బాగుందండి టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా చాలామంది విదేశీయులు భారతీయ టెంపుల్ అనే దగ్గరికి వచ్చి చూస్తున్నారు. చైనా టౌన్లో దీన్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏమీ తెలియదండి. సో మన కంటెంట్ వెతుక్కుంటూ వచ్చేసాం. సో మనకు అన్నీ వచ్చేసినాయి. చాలామంది విదేశీయులు ఏంటంటే ఇండియన్ టెంపుల్ ఎలా ఉండిద్ది ఏంటి చూద్దామని చెప్పి ఇక్కడ ఆగి చూస్తున్నారు. అది మరి ఇండియన్స్ అంటే చాలామంది విలువ ఇవ్వట్లేదండి, కానీ ఇండియన్ కల్చర్కి మాత్రం విలువ అయితే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కల్చర్ ఏదైనా ఉందంటే అది భారతీయ కల్చరు. చెప్పులైతే వేసేసుకుందాం. సో చాలామంది ఫోటోలు తీసుకుంటున్నారు వింతంగా, ఎందుకంటే ఇదంతా వేరు కదండి. ఇదంతా చూస్తానికి అదంతా కూడా మొత్తం వేరు మంది. మన బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చండి. ఇది ఇప్పుడు ఇందా చెప్పా కదా వెళ్తున్నామని. చైనా స్ట్రీట్ మార్కెట్. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చండి మన సాంప్రదాయాలు చాలా వరకు పాడు చేశారండి. అసలు భారతీయ సాంప్రదాయాలకు అసలు అవన్నీ వేరండి బాబు. ఇప్పుడు మనం అన్నీ కనుక ఫాలో అవుతూ ఉంటే కనుక వరల్డ్లో సింగపూర్ కాదండి వరల్డ్లో టాపు, భారతదేశం టాప్ అయ్యేది. జపాన్ కాదండి వరల్డ్లో టాపు, భారతదేశం టాప్ అయ్యేది. అమెరికా కాదండి టాపు, భారతదేశం టాప్ అయ్యేది. కానీ ఇంకా కొన్ని అవినీతులు జరగడం వలన, ఆ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వలన ఇలా తగలడింది. ఇంకా చైనా స్ట్రీట్ మార్కెట్
చైనాకి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. ఇదేంటి? ఓకే, ఇది ఒకటి కొనాలంటే ఆఫర్ ప్రైస్ అంట $5. వీళ్ళు హ్యాండ్మేడ్ అనుకుంటా. హలో, హాయ్, దిస్ ఈజ్ ఆల్ ఆర్ హ్యాండ్మేడ్? ఓ, దిస్ ఫ్రమ్ చైనా? దిస్ ఐటమ్స్ ఫ్రమ్ చైనా? ఆవిడికి అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. ఏది కొనాలన్నా $5 నుంచి $10. కోక్ కొనాలంటే $1.5. పక్కన రెడ్ బుల్ $1.5 అండి. రెడ్ బుల్ $1.5 ఉంది కదా, బయట అయితే $1కే వస్తుంది. అదే థాయిలాండ్లో అయితే మనకి ఒక 30 సెంట్లకే వస్తుంది. $1 అంటే 100 సెంట్లు అనమాట. ఇంక దాంట్లో 30 సెంట్లు అంటే అర్థం చేసుకోండి. కాసేపు అయితే ఇక్కడ ఒక మ్యూజిక్ వేసేస్తున్నా, చూడండి. హాయ్, ఇది డురియాన్ ఫ్రూట్ అంటారండి. చాలా రేట్ ఎక్కువ. 1 బాక్స్ $5. $58. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒక బాక్స్ $58 డురియాన్ ఫ్రూట్. నేను ఇప్పటి వరకు చూసిన కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్లలో ఇది ఒకటి డురియాన్. ఈ డురియాన్ అనేదండి పైనాపిల్కి ప్లస్ పనసకాయకి క్రాస్ బీడ్ అనమాట. రెండు మిక్స్ చేసి తయారు చేసిన ఫ్రూట్ అది. ఆ డురియాన్ ఫ్రూట్ థాయిలాండ్లో పండిద్ది, అలాగే కొన్ని సౌత్ ఈస్ట్ దేశాల్లోనే పండుతాయి అనమాట. చాలా రేట్ ఎక్కువ అండి. అది కొనే బదులు ఒక సెకండ్ హ్యాండ్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఒకటి కొనుక్కోవచ్చు, ఏదో ఆ ఫ్రూట్కి బదులు. ర్యాపిడో చేసుకొనైనా బతకవచ్చు ఆ ఫోన్తో. ఇది చైనీస్ టీ అనుకుంటా, మరి ఫ్రీ ఇస్తున్నారు శాంపిల్. ట్రై చేద్దామా? తీసుకొని తాగేయడమే మనం. నైస్, బాగుంది టీ. డస్ట్బిన్ డస్ట్బిన్ 桌上就可以了，放桌上就可以了。 థ్యాంక్ యూ, బాయ్, నైస్ టీ. వాళ్ళు చైనాలో మాట్లాడుతున్నారు, మ్యాండరిన్లో. ఏమర్థమైంది? టీ చాలా బాగుంది. ఇది మ్యాంగో రైసు, ఇది క్యారమ్ మిల్క్, స్టిక్కీ రైసు, మ్యాంగో. థాయిలాండ్లో చాలా ఫేమస్. హౌ మచ్? సవాదికా, యువర్ ఫ్రమ్ థాయిలాండ్? $6. యా ఐ నో. ఇది థాయిలాండ్లో వచ్చేసండి 50 బాటిల్కి అమ్ముతారు స్ట్రీట్లో. ఇక్కడ $6. ఇక్కడ రేట్ ఎంత ఉందో స్క్రీన్ పైన ఇచ్చారు, చూసారు కదా. మరి అదండి సింగపూర్లో మన వాళ్ళు కాదు. ఫ్రీ ఫ్రీ? ఓ, థ్యాంక్ యూ. యా అన్నీ ఫ్రీగా వేస్తున్నారు వీళ్ళు. బాగానే ఉంది. 100 గ్రాములు $1.5 అంట. ఆఫర్. ఇదేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, చల్లబడిద్ది, ఇంకా అప్పుడు తినేయడమే. నైస్. ఈ చెప్పులండి మన సైడ్ కొనాలంటే ఎంత ఉంటుంది? ఓహో, ఆఫర్ అంట. ఆఫర్లో వీళ్ళు $50 $10కే ఇస్తున్నారు చెప్పులు. అదే థాయిలాండ్లో అయితే 250కో 300కో వస్తాయి. మొత్తం తిరిగి ఎక్కడికి వచ్చామో ఏంటో. ఈ మిషన్ల గురించి నేను మీకు కొత్తగా చెప్పేది ఏం లేదండి. సో ఇది సింగపూర్లో చాలా ఫేమస్. న్యాచురల్ ఆరెంజ్ జ్యూస్ కేవలం $2 మాత్రమే. జస్ట్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను దీనిపైన, బట్ నాకు తాగాలని ఉంది మళ్ళీ. చూద్దాం ఇది వర్క్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఇది MRT కార్డు. యా, వర్క్ అవుతుందండి ఇది. ఈ కార్డు మనం 7-Elevenలో తీసుకుంటే వర్క్ అంటే వచ్చేస్తుంది అనమాట. అదిగోండి కాయలు దిగుతున్నాయి.
ఫ్రెష్ తాజా జ్యూసు ఇక్కడ 1% నుంచి 100% వచ్చేంత వరకు ఉంటుంది. ఆ గ్లాస్లోకి వచ్చేస్తుంది. అంటే ఇది కూడా వర్క్ అయ్యిద్ది అనమాట. బాగుంది. ఇంకా మన కార్డులో బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా చూపిస్తుంది. ఇక్కడ $7.79 ఉంది. ఇక్కడ వీధికి ఒకటి ఉంటే 7-Eleven ఇక్కడ కూడా. కాకపోతే అందరూ ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళి వాటిల్లో కొంటారు. ఎందుకంటే 7-Elevenలో ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అండి బయటతో కంపేర్ చేస్తే. 99%. ఓపెన్ అయిపోయింది. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చేసింది. చల్లంగా ఉంది. ఇప్పుడు తీసేసుకున్నాం కదా, జస్ట్ దీంట్లో ఇది లేపామంటే బ్లూ లైట్ అండి ఇది. అంటే జెమ్స్ ఏమైనా ఉన్నా చంపేస్తుంది. సో స్ట్రా దీంట్లో నుంచి తీసుకున్నాం. జస్ట్ ఇట్లాగా బుక్ చేసి ఇక్కడ ఈ పాయింట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, ఏముంది అంతా మామూలుగానే ఉందనుకున్నాను. కానీ ఈ వీడియోలో నాకు నచ్చింది ఏంటంటే ఇప్పటి వరకు ఆ గుడి అయితే చూసాం. మన గుడి చైనా టౌన్లో. చాలా సంతోషం. అరే ఇక్కడ మసాజ్ కూడా ఉంది. మసాజ్ థాయిలాండ్, ఫ్రమ్ థాయిలాండ్, మసాజ్ ఫ్రమ్ థాయిలాండ్. ఓహ్, వాళ్ళకి లాంగ్వేజ్ రావట్లా. మసాజ్లు అయితే చాలా రేట్ ఎక్కువే ఉన్నాయండి. ప్రీమియము, క్లాసిక్, ప్రీమియము, డీలక్స్, బ్యూటీ ట్రీట్మెంట్. అబ్బో, ఇది బాడీ మసాజ్ అనుకుంటా. $35. మన వల్ల కాదు. థ్యాంక్ యూ సో మచ్. చైనీస్ మసాజ్ అనుకుంటా. $35 అంటే 2000. అదే థాయిలాండ్లో మనకి 600-700కి వచ్చేస్తుంది. ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది న్యాచురల్ ఆరెంజ్ జ్యూసు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియోలో ఇక్కడ బస్సు ఎలా యూజ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఒక ఏరియాకి వెళ్దాం అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి లిటిల్ ఇండియా అని మన భారతీయులు ఎక్కువగా నివసించే ఏరియా. చూడటానికి అచ్చం ఇండియా లాగే ఉంటుంది. 147 నెంబర్ బస్సు, 851 నెంబర్ బస్సు, 851 ఈ బస్సు, ఈ 3 బస్సులు వెళ్తాయంట. చూద్దాం. ఇది 961 నెంబర్ బస్సు. ఇక్కడ డస్ట్బిన్స్ అయితే ఉంటాయి. సో వీటిల్లో అయితే మనం పడేసేయచ్చు. అలాగే హ్యాష్ ట్రే కూడా పైనే ఉంది, చూసారా? అంటే ఇది స్మోక్ ఏరియా అని అర్థం. ఇక్కడ మీరు చూసుకోండి, 851 నెంబర్ బస్సు 1 నిమిషంలో వస్తుందని అక్కడ ఉంది. ఇక్కడికి వెయిట్ చేద్దాం. 1 నిమిషం అంటే టైము అసలు మామూలు లేదండి టెక్నాలజీ. 851 బస్సు అయితే వచ్చింది. నాకు ఇది అటాచ్ చేశాక దీనికి గుర్తుపెట్టుకోండి, ముందల నుంచే ఎక్కాలండి బస్సు. దిగేటప్పుడు మాత్రం వెనక నుంచి దిగాలన్నమాట. దిగేవాళ్ళు అటు దిగుతున్నారు. సో 2 సైడ్లు ట్యాప్ ఉంటుంది. ఈ మిషన్లో ట్యాప్ చేయాలి. స్కాన్ ఆర్ నాట్? ఓ, అది వర్కౌట్లా. ఇక్కడ ట్రై చేద్దాం. యా, స్కాన్ చేసా, మోగింది. స్కాన్ అవ్వగానే డోర్ చేసాడండి. బస్సు లోపల ఈ విధంగా ఉంది. ఒక అతను అక్కడ మెయిన్ రోడ్డు మీద సైకిల్ దొక్కుతున్నాడు, చూస్తున్నారా? మరి అతను తెలియదు అనుకుంటా. ఇక్కడ నుంచి నేను మళ్ళీ బస్సు మారాలంట. ఎన్ని స్టేషన్లు? 8 స్టాపులు. 8 స్టాపులు వెళ్ళి ఇక్కడ 500 మీటర్లు నడిస్తే లిటిల్ ఇండియా వస్తుంది. బస్సు మారే పని లేదు. ఓకే, ఏముంది, వెళ్ళిపోదాం. ఖాళీగా అలా మెయిన్ రోడ్లో సైకిల్ తొక్కకూడదు. మరి ఆయన ఒక సైడ్కి తొక్కుంటూ వస్తున్నారు. ఇప్పుడు నేను కార్డుతో స్కాన్ చేసి అయ్యింది కదండి, అది దిగేటప్పుడు ఎంత కట్ అయింది, ఎంత బ్యాలెన్స్ ఉందనే చూపిస్తుంది అనమాట. నా కార్డులో $10 లోడ్ చేసుకున్నానంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినందుకు మినిమం $1 పైన $2 ఉంటుందండి. ఇక్కడ మినిమం $2 ఉంటుంది. $2 పైన ఎంతైనా కట్ అవ్వచ్చు. లేదు ఇక్కడ నుంచి నేను ఒక స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి పైకి ఇంకొక బస్సులో వెళ్ళాను అనుకోండి, అది కార్డ్ డిటెక్ట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి మనకి ఏంటంటే దీంట్లో వెళ్ళాం కదా, దీంట్లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాం, $2 అయింది. మళ్ళీ ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే $2 అవ్వదండి. 20 సెంట్లు 30 సెంట్లు అలా కట్ అవుద్ది అనమాట, తక్కువగా. మనం ఫైనల్గా ఏదైతే స్టాప్కి మనం వెళ్తామో అక్కడ మనకి ఫైనల్ ఫేర్ ఎంత కట్టయిందో చూపిస్తుంది. సింగపూర్ మంచి అసలు చాలా అడ్వాన్స్డ్గా, చాలా డెవలప్ అయింది, చాలా రీజనబుల్గా ఉంటుంది ఈ విషయంలో. డబ్బులు అంటే ఎక్కువ కట్ చేస్తున్నారు, కానీ ఆ కట్ చేసేది కూడా రీజనబుల్గా. బస్ స్టాపుల్లో మనం చూసుకోవచ్చు మ్యాప్ అదంతా, లేదంటే గూగుల్ మ్యాప్లో అయినా చూసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. ఫస్ట్లో కొత్తగా ఉంటుంది, కానీ
ఒక రెండు మూడు బస్సులు తిరిగితే మొత్తం అలవాటు అయిపోద్ది. అది కూడా అక్కడ స్కాన్ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు వెనక నుంచి. వెహికల్ పార్కింగ్ కనపడుతుంది కదా, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఉండదు. కొన్ని స్పెసిఫిక్ ప్లేస్లు ఉంటే దాంట్లోనే పార్కింగ్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సైకిల్కి లాక్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ సైకిల్ కొంతమంది దొంగతనాలు కూడా జరుగుతూ ఉంటాయంట. మరి అదేంటి, సింగపూర్ డెవలప్ అయిన దేశం కదా, దొంగతనాలు ఎందుకు జరుగుతాయి అంటే అంటే ప్రపంచంలో క్రైమ్ రేట్ అయితే అన్ని చోట్ల ఉందండి. ఆ క్రైమ్ రేట్ అనేది తక్కువ క్రైమ్ రేట్ ఉంది సింగపూర్లో అనమాట. చాలా తక్కువ ఉంది క్రైమ్ రేటు. మ్యాక్సిమం మన వస్తువులు ఏమైనా బస్సులో ఇప్పుడు మర్చిపోయినా కానీ ఏంటంటే దొరుకుతాయి అనమాట. మర్చిపోయి నేను దిగేశాను, నేను పోలీస్ స్టేషన్కి కాల్ చేసి ఇట్లా పలానా నెంబర్ బస్సులో నేను మర్చిపోయానంటే కనుక ఈ బస్సు ఉంటుంది అనమాట. ఒక బస్ స్టాండ్ మాదిరిగా ఒక బస్ స్టాండ్కి వెళ్తాయి అనమాట ఈ బస్సులు చివరికి. ఆ బస్ స్టాండ్లో ఏంటంటే లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఒకటి ఉంటుంది. అంటే మిస్ అయిపోయిన వస్తువులన్నీ దాంట్లో పెడతారు. దాంట్లోకి వెళ్ళిపోయి మన వస్తువులు ఏమేమి ఉన్నాయో వాళ్ళకి చెప్పి మన ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చామంటే వాళ్ళకి మన వస్తువులు మనకి ఇచ్చేస్తారనమాట. సో అది పోలీసులకు కాల్ చేస్తే మొత్తం వాళ్ళే చెప్తారండి. వాళ్ళే కనుక్కొని చెప్తారన్నమాట మనకి ఇక్కడ ఉంది వెళ్ళి తెచ్చుకొని బ్యాగ్ అని. పోలీస్ వ్యవస్థ కూడా చాలా బాగుందని మన తెలుగు వారు చెప్పారు నాకు. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో నాకు నచ్చింది ఏంటంటే ఈ బస్సు కన్నా ఎంఆర్టీ అండి, అదే మన మెట్రో టైప్ అనమాట. అది చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుందండి బస్సుల కన్నా. బస్సు అయినా ట్రాఫిక్లో ఆగుతుందేమో కానీ ఎంఆర్టీ అయితే అసలు ఆగట్లా. అంటే జస్ట్ ప్రతి స్టాప్లో ఒక 2 నిమిషం ఆగిద్ది, వెళ్ళిపోద్ది. ఇంకా చాలా ఫాస్ట్ ఉంటుంది ఇక్కడ ఎంఆర్టీ. చెప్పాలంటే ప్రతి 2 నిమిషాలకి ఒక ట్రైన్ ఉంటుంది కొన్ని స్టాపుల్లో. మ్యాక్సిమం ప్రతి 5 నిమిషాలకి ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. మన మెట్రో లాగండి, హైదరాబాద్ మెట్రో వాడే వాళ్ళు అయితే మీకు అర్థమైపోతుంది. సింగపూర్లో ఒక జరిగిన సంఘటన మన తెలుగు వాళ్ళు చెప్పారు. ఇక్కడంటే ఒకసారి ఒక విదేశీయులు అయితే 2 వచ్చారంట, తెల్లవాళ్ళు. వాళ్ళతో పాటు వాళ్ళ పాపను కూడా తీసుకొని వస్తే ఒక మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేశారంట, కొనుక్కున్నారంట. మరి ఆ పాప చూసుకోకుండా ఒక చాక్లెట్ అయితే తీసుకొని పాకెట్లో పెట్టుకుందంట. పాకెట్లో పెట్టుకొని ఇంటికి వచ్చేసారు వీళ్ళు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఏంటంటే షాపింగ్ చేశారు, మొత్తం బాగానే ఉంది. తర్వాత వాళ్ళు చెక్ చేసుకుంటే ఒకటి మిస్ అవుతుందని చెప్పి మార్కెట్లో చెక్ చేసుకోండి అంటే కెమెరాలో చెక్ చేస్తే ఆ పాప తీసుకున్నట్టు దొరికి పోలీసులు అయితే వెంటనే వాళ్ళ ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేస్తే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే 1 రోజు జైలు శిక్ష వాళ్ళ మదర్కి అంట. ఎందుకంటే ఆ అమ్మాయిని అలా వదిలేయడం తప్పు, వాళ్ళ మదర్ తప్పు అంట. సో అది అంత దారుణంగా ఉంటాయండి ఇక్కడ రూల్స్. సో అంత పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట ఈ సింగపూర్లో రూల్స్. నేనైతే మొత్తానికి ఏదో తేడా పడ్డానండి. అంటే నేను దిగాల్సిన స్టాప్లో దిగలా. కావున ఏంటంటే డైరెక్ట్గా బస్సు డిపోకే వచ్చేసానమాట. మర్చిపోకూడదు. $6.50 ఇంకా. ఇది బస్ డిపో. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మళ్ళీ లిటిల్ ఇండియాకి పోవాలి. ఫోన్లే బస్ డిపో కూడా చూసినట్టు ఉంటుంది. ఈ విధంగా ఉంటాయండి ఇక్కడ బస్సులన్నీ వచ్చి ఆగి. మీకు తెలిసిందే కదా మన బస్ స్టాండ్లో బస్సులు అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం బస్ డిపో ఈ విధంగా ఉంది మొత్తం. ఇక్కడికి వస్తే ఎక్కువ కనెక్టివిటీ ఉంటుందండి. బస్సులన్నీ ఇక్కడ నుంచే డైరెక్ట్గా ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మొత్తానికి ఊరవతలకు వచ్చినట్టున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సు వెళ్ళిద్దా లిటిల్ ఇండియాకి. అబ్బా జనాలు మామూలుగా లేరండి. సీటు దొరకదో మళ్ళీ లిటిల్ ఇండియా కొడదాం. బస్సు మళ్ళీ అదే బస్సు చూపిస్తుంది. బస్సు డోర్లు కూడా క్లోజ్ అయిపోయినాయా. మీకు చెప్పా కదండి, బస్సులో ఏమైనా మర్చిపోతే చివరిలో ఇట్లా డిపోకి వస్తుంది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫౌండ్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో మనం తీసేసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలి, మన వస్తువులు ఏమైనా మర్చిపోతే. నేను ఈసారి 139 నెంబర్ బస్సు ఎక్కుతున్నాను. చూద్దాం ఈసారైనా కరెక్ట్గా వెళ్తాం లేదో. 139 నెంబర్ బస్సు వచ్చేసింది, ఖాళీగా వచ్చింది. ఖచ్చితంగా సీటు దొరికిద్దండి ఇక్కడ మనకి. ఇక్కడ ఎంటీ బస్ స్టార్ట్ అవుతుంది కదా, సో దొరికే అవకాశాలు ఉంటాయి. వాళ్ళు వెనక నుంచి కొంతమంది ఎక్కుతున్నారండి, మరి తెలియదు అనుకుంటా. వాళ్ళు ముందరకు వచ్చి ట్యాప్ చేయాలి. మళ్ళీ డ్రైవర్కి తెలిసిపోద్దండి, చూసేసుకుంటాడు కెమెరాలో ఎవరెవరు ఎక్కుతున్నారు ఏంటనేది. ఏందో తెలియపోతే ఇంతే, బట్ 1-2 సార్లే. ఇది స్కాన్ అయింది.
ప్రయారిటీ కాదు, ఇక్కడ ప్రయారిటీ అని ఉంటుంది, చూసుకొని కూర్చోవాలండి. ప్రయారిటీ అంటే పెద్దవాళ్ళకి అనమాట. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చాలా దూరం వెళ్ళాలి. గూగుల్ మ్యాప్ లెక్కల ప్రకారం తేడా పడిపోయా నేను. ఇంకొక అరగంట ఉంటే చీకటి పడిపోద్ది. ఈ లోపలే మనం కొట్టేసేయాలి. ఇప్పుడు కరెక్ట్గా చూపిస్తుందండి. ఇందాక నేను ఏం చేశానంటే వచ్చి అనమాట ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఎగ్జిట్ అవ్వకూడదు, ఇది ఆన్లోనే ఉండాలి చివరి వరకు. అప్పుడు ఏంటంటే లైవ్లో చూపిస్తుంది. ఈ స్టాప్ వస్తుంది, ఇన్ని స్టాపులు దాటుకొని ఇక్కడికి వెళ్తే ఇక్కడ నుంచి 120 మీటర్లు వాకింగ్ చేస్తే లిటిల్ ఇండియా. సో అది లిటిల్ ఇండియా అంటే ఇంకా మన ఇండియా ఫ్లేవర్ అయితే ఉంటుందంట. లక్కీగా మనకి వెళ్తూరుంటే ఉంటుందని అనుకుంటున్నా, చూద్దాం. కరెక్ట్గా దగ్గరికి వచ్చేసామండి. ఇంకా 2 నిమిషాల్లో దిగుతామంట. చాలా బాగుంది, మనం రెడీగా ఉండాలి. టెక్కా, ఇంకా టెక్కా దగ్గర నుంచి లిటిల్ ఇండియా లిమిట్స్ అనేవి స్టార్ట్. బస్సులో కూడా చాలామంది మన భారతీయులాగే ఉన్నారు చూసుకుంటే. ఇదిగో ఇతను భారతీయుడిలా ఉన్నాడు. సో చెప్పలేములే, అలాగే ఉన్నారంటున్నాను అందుకే. ఇదిగోండి ఇక్కడ స్కాన్ చేస్తే మనకి ఎంత ఖర్చు అయిందో చూపిస్తుంది ఇప్పటి వరకు. వై నాట్ స్కాన్? ఇంకోటి మన భయ్యా, మన మనీ భయ్యా, మనకు ఆశ్రమం ఇచ్చిన భయ్యా కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. థ్యాంక్ యూ భయ్యా, చాలా సంతోషం. ఒక్కడనే ఉన్నా ఇప్పటి వరకు, దోలు తీరిపోయింది. ఇదేనా? ఏంటిది ఇది? లిటిల్ ఇండియా. ఇది ఇక్కడ నుంచి స్టార్టా? ఇదంతా లిటిల్ ఇండియా సిటీ. భలే ఉంది భయ్యా. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్ పర్సన్ కాబట్టి 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి మీరే ఏదో ఒకటి చెప్తే అది కవర్ చేసేసుకుందాం టకటక. ఎందుకంటే టైం వచ్చేసి ఇక్కడ ఎంత అవుతుందో గెస్ట్ చేయండి. ఇక్కడ టైము 3, 4 కాదండి, టైం వచ్చేసి ఎంత అవుతుంది భయ్యా? 7 అవుతుంది టైము. 7 అవుతుంది టైము. అయినా చూసుకోండి ఇంకా చీకటి పడలా. అవునవును, ఇప్పుడు సన్సెట్ అరౌండ్ 6:30 అట్లా అవుతుంది ఇక్కడ సింగపూర్లో. లక్కీగా ఇవాళ మన కోసం ఉంది. ఇంకా ఫోన్లే సరిపోయింది లైటింగ్. ఇదంతా ఇంకా లిటిల్ ఇండియా. ఈ స్ట్రీట్ అంతా లిటిల్ ఇండియాలో. లైటింగ్ మాత్రం అదిరిపోయింది భయ్యా నిజంగా. సేమ్ చైనా టౌన్లో వాళ్ళ ఫ్లేవర్లో పెట్టారు, ఇక్కడ వచ్చేసి మన ఫ్లేవర్లో పెట్టేశారు. ఏనుగు బొమ్మలు అవన్నీ మన వాళ్ళు కూడా తగ్గకుండా. అర్రే ఇది చూడండి, సేమ్ మన ఇండియా దుకాణం ఉన్నట్టే ఉంది. అన్నా తెలుగేనా? తమిళ? వీడియో యూట్యూబ్. థ్యాంక్స్ అన్నా. ఇదిగోండి ఇండియా మొత్తం సేమ్ ఒక ఇండియాలో ఉన్న మాదిరిగా ఉన్నాయి ఈ టైల్స్, ఈ మొత్తం కూడా. అసలు చూడండి మొత్తం ఇవన్నీ కూడా. ఏ ఊరన్నా? అర్థమైంది తెలుగు? పురికోటాయి, తమిళనాడులో అదొక ఊరు. మొత్తం ఇంకా ఈ విధంగా ఉంది. పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు, రుచి పచ్చళ్ళు. అది ఇంకా ఆ విధంగా ఉంది. థ్యాంక్ యూ. బాయ్ అన్న. ఏంటి భయ్యా ఇవన్నీ ఇంకా ఇండియన్ ఫుడ్. ఇండియన్స్ అయితే వెళ్ళిపోవచ్చు భయ్యా, వెళ్ళి వీడియో తీసి పడేయచ్చు. మనోడే అని చెప్పి వదిలేస్తారు. ఇదేం చీరల దుకాణమా? ఇది చూసారా అండి, సింగపూర్లో మన సైడ్ ఉన్న మాదిరిగానే చీరల దుకాణం ఉంది. ఏంది భయ్యా సౌండ్? హాయ్ చెప్పాడు. నమస్తే అన్న. భయ్యా బయటికి పదండి. ఏం జరుగుతుంది భయ్యా ఇక్కడ? చూస్తుంది నిజమేనా? ఇదంతా సేమ్ ఇక మన చెన్నైలో మన హైదరాబాద్లో కోటి ఉంటుంది చూడు, సేమ్ అట్లే. $11 ఇది. చైనా టౌన్లో ఇందాక ఎంత? $10. అంతేలే, $1 ఎక్స్ట్రా ఉంది. $1 కూడా ఉంటుంది. అది $49 ఆఫర్ అంట. ఈ వీడియోలోనే ఉంటుంది అది కూడా. ఇదిగోండి అచ్చం ఇంకా ఎక్కడ కూడా ఫ్లేవర్ మారలేదండి. సింగపూర్ కాదు ఇది ఇండియా అన్నట్టు ఉంటుంది. అందుకే దీని పేరు లిటిల్ ఇండియా అని పెట్టారు. ఇదేంటి పెద్ద మొబైల్ షాపు భయ్యా. ఓనర్లు కూడా మన ఇండియా వాళ్ళేనా? అమ్మాయి బాగున్నట్టుంది. అక్కడ అమ్మాయి బాగుంది, వెళ్ళొద్దామా? ఓరకు పలకరించేద్దాం. పక్కన వస్తుంటా. ఎందుకు అబ్బా? ఏంది భయ్యా పెద్ద షాపు అన్నా? తెలుగు అండర్స్టాండింగ్? ఓన్లీ తమిళ్. మన భారతీయుల షాపులకి వాళ్ళు చైనా వాళ్ళు కూడా వస్తున్నారు. భారతీయుల షాప్కి చైనా వాడు కాదు, ఆ షాప్ చైనా వాడు ఉండింటది, ఆ చైనీస్ ఉండింటది. నిజమా? మన వాళ్ళు ఉండింటారు. అదే అలా కూడా చేస్తారు చైనా వాళ్ళు. అంటే చైనా వాళ్ళు ఇట్లా పాటలు హిందీ పెట్టించి మన వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. లోకల్ చైనీస్ అంటే చైనా వాళ్ళు అంటే చైనాకి వచ్చిన చైనీస్ కాదు, సింగపూర్ చైనీస్ మైగ్రేట్ అయిన అంటే వాళ్ళకి పాస్పోర్ట్లు ఇక్కడే ఉంటాయి. దే ఆర్ చైనీస్. ఇంకా వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడ. ఇప్పుడు మనకి లోకల్ ఇండియన్స్ ఉంటారు కదా. ఇది బంగారపు దుకాణమా? తెద్దాం అదండి వీడియో. అమ్మో ఏందండి భారతీయులతో కలకల్లాడిపోతుంది. బంగారం దుకాణం
మనకు కావాల్సింది ఏంటంటే 22 క్యారెట్లో 1 గ్రామ్ ఎంత పడుతుందో కనుక్కుందాం. చైనా వాళ్ళు కొనే వాళ్ళంతా ఇండియా వాళ్ళు, ఇక్కడంతా చైనా వాళ్ళు ఉన్నారు. ఏమైంది బ్రో? ఓకే 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 గోయి. రేట్లు ఎంతో 1 గ్రాము 22 క్యారెట్లు ఎంత పడుతుందో అడుగుదాం. ఆ వెనకమాల అయితే వాళ్ళు వీడియో వద్దు అంటే ఇంకొచ్చేసాం అనమాట. హాయ్ సార్, 1 గ్రామ్ హౌ మచ్ సార్? 112.80. 22 క్యారెట్స్. Yeah, $112.80. 1 గ్రాము 7,100. 1 గ్రాము 7,154 రూపాయలు పడుతుందండి. 24 క్యారెట్స్ హౌ మచ్? 24 carat gold, sir. ఓన్లీ 22 విత్ మేకింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్. No, this is only the gold price. ఓ ఓన్లీ 1 గ్రామ్ ప్రైస్. GST will be additional. జిఎస్టీ అడిషనల్. Making charge also additional. ముందరికి వెళ్దాం, ఫ్యాన్ సౌండ్ వస్తుంది. చెప్పండి. సో ఇప్పుడు 7,100 ఉంది కదా, సో 7% GST పడుతుంది. ఇక్కడ ఒకవేళ టూరిస్ట్ అవుతే వాళ్ళకి GST వీళ్ళు పే చేస్తారు, వీళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాక క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాటరీ ఫండ్ ఒక 6 బ్యాటరీ ఫండ్ ఒక 6% క్లెయిమ్ అవుతుంది, 1% అవ్వదు అంతే. అంతేనా? పర్లా అయితే. ఏంది పాటలు ఏంది కాపీ రేట్లు పడతాయేమో. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. ఏంది సాంబ్రాణి చేశారు లోపల? అబ్బా అబ్బా, సాంబ్రాణి సాంబ్రాణి. ఆహా, ఇక్కడ రిపేరింగ్ కూడా చేస్తున్నారు మొబైల్. ఓకే ఓకే. తెలుగు వాళ్ళకి కూరగాయల షాప్ ఉందా? రిటర్న్ పోయేటప్పుడు అటు వెళ్దాం, అటు అద్దెకే ఉంటుంది. వెళ్ళి ఊరికి అడుగుదాం కష్ట నష్టాలు. ఇక్కడ పూల కొట్టు చూడండి, సింగపూర్లో అండి. నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఈ ఒక్క రోడ్లు మినహాయిస్తే భయ్యా ఏంది ఏం టెంపుల్ ఏంటిది? ఇక్కడ 3 టెంపుల్స్ ఉంటాయి. ఇదొక టెంపుల్, మెయిన్ టెంపుల్. నెక్స్ట్ పెరుమాళ్ టెంపుల్ ఉంటుంది. అది లైక్ 100 years ఓల్డ్ టెంపుల్. అది ముందరికి రండి, లారీ అవుతుంది పైకి రండి. సరే చూద్దాం పదండి. ఫస్ట్ అది మెయిన్, ఈ మామూలుగా కదా. ఇదిగోండి టెంపుల్ ఈ మాదిరిగా ఉంది. 60 FPS. అందరూ దైవ దర్శనం చేసుకోండి. దానిలో ఇక్కడ ఇండియన్స్ షాపులు ఈ విధంగా ఉన్నాయండి. కానీ ఏంటంటే తమిళనాడు, మన తమిళ్ వాళ్ళ డామినేషన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ ఈ లిటిల్ ఇండియాలో. ఎటు చూసుకున్నా కానీ తమిళ్ తమిళ్ తమిళ్. ఈ అన్నది ఏ లాంగ్వేజ్ అన్న? తమిళా? తెలుగు అర్థమైద్దా? ఓన్లీ తమిళ. ఓకే 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 అన్న. ఓహో, ప్యాంటు $10 అంట ఒక్కొక్కటి. ఇది లిటిల్ ఇండియాలోనే బంగ్లా స్ట్రీట్ భయ్యా? బంగ్లాదేశ్ వాళ్ళ స్ట్రీట్. బంగ్లాదేశ్ వాళ్ళది వాళ్ళే ఉంటారు. ఓకే ఓకే. బంగ్లాదేశ్లో మోగుతున్నాయి ఇప్పుడు. అదంతా బెంగాలీ భాషలో ఉంది. బంగ్లా $1 పానీపూరియా? అదండి వేద్దాం. ఏముంది $1 అంటే భయ్యా 64 రూపాయలు భయ్యా. ఇక్కడ పానీపూరి ఉంది. బంగ్లాదేశ్లో పానీపూరిని ఏమంటారు తెలుసా? చెప్తలేదు బ్రో. పుచ్చక. నేను వెళ్ళే కదా భయ్యా బంగ్లాదేశ్. అడిగి చూడండి. బై హౌ మచ్ పానీపూరి? పుచ్చక అని అడగండి. పుచ్చక హౌ మచ్? $4. 8 పీస్ $4. ఓకే ఓకే. 8 పీసులు $4. అదేమో వచ్చింది చూడు. $4 అంటే ఎంత భయ్యా? 4 ఆర్లు 24 రూపీస్. అబ్బో 200 రండి భయ్యా, అనవసరం. 260 రూపాయలు పెట్టి పానీపూరి తినే స్తోమత భయ్యా మంది. బంగ్లాదేశ్ వాళ్ళ ఫుడ్ అండి, బంగ్లాదేశీ రెస్టారెంట్ బాయ్ అది. ఓకే, ఇదిగోండి సేమ్ బంగ్లాదేశ్ ఫ్లేవరే. రెస్టారెంట్ ఈ విధంగా ఉంది. ఆహా, ఆ స్మెల్ కూడా అదే స్మెల్, బంగ్లాదేశ్లో స్మెల్. నమస్తే. ఇది ముస్తాఫా సెంటర్ అని మన భారతీయులకి. ఈ చూస్తున్నారు కదా, ఫస్ట్ సైజ్ చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉందండి మొత్తం. ఒక డీమార్ట్ ఎంత ఉందో అంత ఉంది. ఇంకా చెప్పాలంటే కొంచెం మా గుంటూరు డీమార్ట్ కన్నా పెద్దలాగే ఉంది. లిటిల్ ఇండియాలో ఇంకా మొత్తం ఉన్నాయండి. సో ముస్తాఫా సెంటర్ చూపించే కదా, లోపల ఇంకా మొత్తం సమస్తం ఉంటాయి. లోపల వచ్చేసి వీడియో అయితే తీయొద్దు అంటున్నారండి వాళ్ళైతే. ఇంకా మనం వీడియో అయితే తీయట్లేదు లోపల, లేదంటే మొత్తం చూపించేవండి మీకు ఇండియన్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. వీడియో అయితే ఇక్కడ మామూలుగా ఏంటంటే అండి రూల్స్ ఎలా ఉంటాయి అంటే, ఒకవేళ ఏదైనా ఎలో లేదు అంటే బయట స్టిక్కర్ అంటించి ఉంటుంది.
కానీ ఇక్కడ స్టిక్కర్ ఎక్కడా లేదు. మనం ప్రతి చోట అలా తీసుకుంటూ వచ్చాము. కానీ మరి వీళ్ళు ఎందుకు వద్దంటున్నారో వాళ్ళకే తెలియాలి. ఇదే అండి, పేరేం పేరు బ్రో? ఇదే అండి పెరుమాళ్ళు టెంపుల్. చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉందన్నమాట. నేను వచ్చేదారిలో అది వీడియో కవర్ చేయలేదులే, ఒక చేప మొక్క అయితే తిన్నాను. నేను నాన్ వెజ్ తిన్నానని భావిస్తూ ఏంటంటే లోపలికైతే వెళ్ళట్లేదు. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే ఒక చిన్న షార్ట్ రూపంలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అవును సార్. ఓకే, బాగున్నావు తమ్ముడు. ఎక్కడికి వెళ్ళినా తెలుగోళ్ళే. మీరు తెలుగేనండి? ఇదిగోండి ఇక్కడ కూడా తెలుగోళ్ళే. నువ్వు తెలుగేనా? హాయ్ చెప్పు. బాగున్నారా? బాగున్నారా? ఓ బర్త్డే. ఓ హ్యాపీ బర్త్డే బ్రదర్. అంకుల్ కాదు అన్న అనాలి. అది నువ్వు అంకుల్ అంటే పెళ్ళి కాదురా అయ్యా. మీ ట్రావెల్ బ్లాగ్స్ చూస్తూ ఉంటాను, మన ప్లేసెస్ కవర్ చేస్తూ మిమ్మల్ని బాగా ఫాలో అవుతాను. బాగా కష్టపడతారు, బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మీరు ఇష్టమైన ట్రావెలరు. ఏదో ఆక్పాక్ ట్రావెలర్ ఏదో చేసుకుంటే వెళ్ళిపోతాను అనుకుంటాను. ఇంత అభిమానం ఉందని నాకు తెలియదు. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంకా చాలామంది గుర్తుపడుతున్నారు. నాకు ఇప్పటికీ ఏమనిపించట్లే ఎలా రెస్పాండ్ అవ్వాలో ఏంటో. మీరు చాలా ఇంట్లో వ్యక్తిలాగా అనిపిస్తారు మాకు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే మేము ఫాలో అవుతాం, చూస్తాం. చాలా కష్టపడిపోయి వేరే ప్రదేశాలను చూపిస్తూ ఉంటారు. బాగా నచ్చింది. మాకు నచ్చిన వాళ్ళు మీరు ఒకళ్ళు. చాలా మీ కష్టానికి మేము అనుకుంటూ ఉంటాం. ఒకే డిఫరెంట్ వెదర్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళి మిమ్మల్ని బంగ్లాదేశ్ వీడియో దగ్గర నుంచి నేను ఫాలో అవుతున్నాను. నిజంగా చాలా కష్టపడతారు. మాకు నచ్చింది. మేము కిడ్స్ కూడా చెప్తాం, కష్టపడతాడు, బాగా చూడాలి, ఫాలో అవ్వాలి, ఇలా ఉండాలని. చాలా ఆనందంగా ఉంది మనం చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. ఏదేమైనా మన తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం ఉన్నారు. సాహో తెలుగోడా. మేబీ ఆ దైవ నిర్ణయం మన ఇద్దరం ఇక్కడికి కలవాలని చెప్పి. సో చాలా సంతోషంగా ఉందండి నాకు. మీరు నా గురించి అంత చెప్తుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఎప్పటికీ మర్చిపోలేనండి. ఏం చేస్తారండి ఇక్కడ సింగపూర్లో? మనకు ఒక రెస్టారెంట్ ఉందండి, తప్పకుండా రావాలి సార్. ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వస్తానండి. ఎందుకంటే ఇప్పటివరకు వీడియో మొత్తం చాలా కవర్ చేశాను. మళ్ళీ నేను తీసుకెళ్తాను. మన కారు కూడా ఉంది. ఇప్పుడే రావాలి తప్పకుండా. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఏమనుకోకుండా మీరు వస్తే నేను తీసుకెళ్ళి చూపించి. బ్రో వెళ్దామా? ఈ బ్రో నేను మన తెలుగువారు అన్న దగ్గరే ఉంటున్నాను. అన్నోళ్ళ ఇంట్లోనే వండుకొని తినేస్తాం అనమాట. కానీ నాకు ఉంటుందండి మంచి ఫుడ్ తినాలని. ఎవరికి ఉండదు చెప్పండి? వెనక్కి రండి బ్రో. అదిగోండి ఆ దేవుడు పుణ్యమా అంట గుడి దగ్గర కలుసుకున్నాం. ఆయన్ని తీసుకెళ్తున్నారు. సరే వెళ్దాం పదండి బ్రో. గట్టిగా పట్టేద్దాం. అప్పుడప్పుడే రేరుగా దొరుకుతూ ఉంటాయి ఇట్లాంటి అవకాశాలు. లిటిల్ ఇండియా అనేది చిన్నదేం కాదండి. నేను ఇంకా ఆ ఒక గల్లీ చూసి అదే కావాలనుకున్నా. అభిరుచులు రెస్టారెంట్. డోర్లు వచ్చేసి ఇట్లా ప్రెస్ చేయాలండి, ఓపెన్ అయ్యి. చూసారు కదా, నాకు ఇది ఒకటి బాగా నచ్చింది సింగపూర్లో. అంటే థాయిలాండ్లో కూడా కొన్ని చోట్ల ఉన్నాయిలేండి అట్లాగా. షెఫ్ ఎవరండి? మన తెలుగు అతనేనా? మిమ్మల్ని అన్న అని పిలవచ్చా? ఎందుకంటే నాకు అన్న అలవాటు అయిపోయింది. సో మన గుంటూరే. అవును. మన హైదరాబాదే. సో అంతా మనదే. అఖిల్ గోంగూర బిర్యానీ తీసుకొస్తావా? మీరు చాలా డౌన్ టు ఎర్త్లో ఉన్నారు. గోంగూర? అవును. గోంగూర గుంటూరు నుంచి తెప్పించారా? ఊరుకో తమ్ముడు, మరి జోకులు. ఈ ఉత్త గోంగూర నోట్లో పెట్టుకుంటే పొల్లంగా ఉంది. అదే బిర్యానీ రైస్లో కలుపుకొని తింటే అమోఘంగా ఉంది. పప్పుచారు, అన్నం, ఇంకా పచ్చడి, మామిడికాయ పచ్చడి. అడిగింది కదా ఆవకాయ బిర్యానీ. చూసుకోండి, సింగపూర్లో మనకు అన్నీ దొరుకుతున్నాయి. గుంటూరులో స్వీట్ మ్యాజిక్ అని ఒకటి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ ఆవకాయ బిర్యానీ తినేవండి, చాలా బాగుంటుంది. గుంటూరులో ఏంటి మర్చిపోయా, మన ఆంధ్ర తెలంగాణ మొత్తం ఉన్నాయి స్వీట్ మ్యాజిక్. బిర్యానీ అన్నం, ఆవకాయ ముక్క ఎలా ఉందంటే ఆవకాయ అన్నం తింటున్నట్టు ఉంది. అంటే ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటాం కదా, అది బిర్యానీ రైస్లో కలుపుకొని తింటున్నట్టు ఉంది. ఓకే అండి, బాగానే ఉంది. కానీ నా ఫేవరెట్ మాత్రం ఈ గోంగూర బిర్యానీ, ఈ గోంగూర చికెను బిర్యానీ. సో ఇది మాత్రం నెంబర్ 1 ఉంది ఇక్కడ. వచ్చినప్పుడు మాత్రం ఇదైతే ట్రై చేయండి, మిస్ అవ్వకండి.
అన్నా బాగున్నారా? బాగున్నా యూ లుక్స్ బయట కంటే వీడియో కంటే బయట బాగున్నారుగా. ఊరుకోండి అన్న, మామూలే అంతా బాగున్నా. కామెంట్ అయితే చేయండి. ఏంటి ఇంకా ఉన్నారు తెలుగు రాట్లా? రండి 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 మాట్లాడండి. ఏమన్నా హలో చెప్పండి సార్. కమ్ తెలుగు వాళ్ళ అభిమానం అండి, ప్రపంచం మొత్తం ఉన్నారు. సింగపూర్లో మందేనా డామినేషన్? మరి ఎక్కడ నా లిటిల్ ఇండియా వస్తే అంతా తమిళ పాటలు అన్ని పెడతారు, తెలుగు పాట వినపడా? థ్యాంక్స్ అన్న, బాయ్. ఇప్పటి వరకు చూసారు కదండి, బాగా కష్టపడి చేస్తారు. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది మీరు చాలా యూట్యూబర్స్ ఇలా వీడియోస్ చేసి డిలీట్ చేస్తారు, మీరు ఉంచండి, మన తెలుగు వాళ్ళకి పరిచయం చేయండి, ఇండియాలో ఉన్న తెలుగు వాళ్ళకి. తర్వాత మనది 2వ ఫ్లోర్లో బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. వీడియో డిలీట్ అన్నారు. సో ఇప్పటి వరకు అండి నేను తీసిన ప్రతి వీడియో అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది తెలుగు వాళ్ళకి సంబంధించి. మన తెలుగు వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారు అని మీ అందరికీ చూపించడంలో నాకు అంతకు మించి ఇంకో సంతోషం ఉండదు, తెలుగు వాళ్ళు ఈ రేంజ్లో ఉన్నారని. రెండో విషయం, మన తెలుగు వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారన్న సపోర్ట్. ఏందన్నా ఇది ఏదో తేడా కొడుతుంది చూస్తుంటే. పెద్దదే బ్రో, ఇవన్నీ బీర్లా? బాగుంది, చాలా బాగుంది. బఫెట్ ఉంటుంది. మనం అంతకుముందు చాలా పార్టీస్ చేస్తున్నాము. ఇది అంతకుముందు జరిగిన బర్త్డే పార్టీ. ఆల్ ది బెస్ట్ అన్న, మీ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు నాకు ఇచ్చిన క్వాలిటీతోనే ఇక్కడికి ఎవరైనా తెలుగు వాళ్ళు వచ్చినా అదే క్వాలిటీ ఇవ్వండి, మీ బిజినెస్ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. ఇంకా నేనైతే ఇంకేముంటుందండి, మీరు కనుక ఇప్పుడు ఈ రెస్టారెంట్ మనం ఇప్పుడు దాకా ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళాలంటే గూగుల్లో అభిరుచులు అని కొట్టేశారంటే లొకేషన్ వస్తుంది. కాకపోతే రేట్లు మాత్రం అండి ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఎందుకంటే సింగపూర్లో కామను. ఎప్పుడైనా ఒకసారి మంచిగా తినాలంటే ఓకే, కానీ డైలీ తినాలంటే కనుక ఈ రెస్టారెంట్ అని కాదు, ఎక్కడ సింగపూర్లో ఎప్పుడైనా మంచి ఫుడ్ తినాలనుకుంటే ట్రై చేయొచ్చు, అంతేగాని డైలీ తినాలంటే వాళ్ళు కాదు. ఇప్పుడు నేనంటే ఒక యూట్యూబరు, ఆయన నన్ను ఫాలో అవుతున్నారు, గుర్తుపట్టారు, తీసుకెళ్లారు, ఫ్రీగా తినేసాను. ఇదే ఫుడ్ బయట తినాలంటే నా వల్ల అవుద్దా చెప్పండి? నేనైతే మామూలుగా ఇప్పుడు ఈ రూమ్లో ఉంటా కదా, భయ్యా నేను ఇంకా వండుకొని తింటాం అనమాట, అంతే, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. సో ఎందుకంటే నేను ఏ విధంగా ఆలోచిస్తానంటే, ₹1 దాచుకుంటే ఆ డబ్బులతో ట్రావెలింగ్ చేయొచ్చు, ఫుడ్కి ఎందుకు పెట్టాలి? అందుకే నేను ఎక్కడున్నా కానీ లోకల్ ఫుడ్ తక్కువ రేట్లో వచ్చేది తినేస్తా, ఇండియన్ ఫుడ్ అని ఉండదు. ఇట్లా ఇండియన్ ఫుడ్ ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు, అంటే అవకాశం దొరికితే కనుక వదులుకోను. కానీ ఆయనే మొహాటం చేసి రమ్మన్నారు, హ్యాపీ తినేసాము. సో అలాగే ఇట్లా మన తెలుగు వాళ్ళు ఇలా ఉన్నారు, ఇట్లా రెస్టారెంట్ ఉందని చెప్పి చూడడం కూడా జరిగింది. సో హ్యాపీ. మీ బిజినెస్ ఎప్పుడు బాగుండాలన్నా చాలా థ్యాంక్ యూ. మంచి ఫుడ్ అయితే పెట్టారు, ఎప్పటికీ మర్చిపోలేను. చైనా టౌను, లిటిల్ ఇండియానే బాగుంది చైనా టౌన్ కన్నా చెప్పాలంటే. ఒక ఇండియాలో ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఈ లిటిల్ ఇండియా పైన ఇంకొక వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో అది వేరే రకంగా ఉంటుంది అనమాట దీనికన్నా కూడా. త్వరలోనే ఆ వీడియో కూడా చేసి రిలీజ్ చేస్తాను. ఇప్పటివరకు ఈ వీడియో ఎడిటింగ్కే నాకు దోలు తీరిపోయిందండి. హోప్ వీడియోకి ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి అవకాశం ఉంటుంది. ఉంటాను, బాయ్ బాయ్.